హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ బార్స్ అండి. అలాగే చాక్లెట్ కేక్ని ఫౌంటైన్లో ముంచిస్తారు కదా, అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఎగ్జిబిషన్లో ఇది ఈచ్ పీస్ చిన్న చిన్న ముక్కలు 30 రూపీస్ అండి. ఇది చాలా ఈజీ మనం చేసుకోవడం. సో ప్రాసెస్ వచ్చేసి ఇది ఎగ్లెస్ అండి. కేక్ చాలా సూపర్గా ఫస్ట్ కేక్ చేసుకోవాలండి. సో ముందు వచ్చేసి మిల్క్ తీసుకున్నాను. మిల్క్ వచ్చేసి మనము ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. హాఫ్ కప్ మిల్క్లో 1 టీ స్పూన్ వినిగర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి మైదా అండి. మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అని అంటారు. ఇది వచ్చేసి మనం ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. అది సిఫ్ట్ చేసుకున్నానండి ముందే. నేను సిఫ్ట్ చేసుకున్న మైదా పిండి ఇందులో మనం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ముందే జల్లెడ పట్టి పెట్టుకున్నాను. దీన్ని అలాగే కోకో పౌడర్ని కూడా మనము ఈ మిల్క్ వెనిగర్ వేసిన దాంట్లో వేసుకోవాలి. ఈ మిల్క్లో ఈ వెనిగర్ వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది సాఫ్ట్గా రావడానికి మనకి వస్తుందండి. ఎందుకంటే ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి మనం ఇలా చేసుకోవాలి. ఇది కొంచెం ఫజ్జీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనము చాక్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి. సో చూసారు కదా, ఇవి వేసుకొని జస్ట్ కలిపేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మీరు చూడొచ్చు, మిల్క్లో మీరు ముందే 1 టీ స్పూన్ వెనిగర్ వేసి జస్ట్ ఒక్క నిమిషం పక్కన పెట్టుకొని తర్వాత ఇవన్నీ వేసి కలిపేసుకుంటే ఈజీగా మీకు కేక్ అయిపోతుంది. ఇదే కేక్ మీరు ఐసింగ్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో మీ దగ్గర కనుక ఇలా చాక్లెట్ కాంపౌండ్ కానీ చాక్లెట్ కానీ ఉంటే చాక్లెట్ని కరగబెట్టుకుని మీరు జనరల్గా బయట ఎక్కడైనా చూస్తే ఏదైనా మాల్స్లో కానీ ఎగ్జిబిషన్లో కానీ ఇవి కేక్ ముక్కలు చిన్న చిన్న కట్ చేసే స్క్వేర్స్ కింద చాక్లెట్ ఫౌంటైన్ కింద పెట్టి ఇస్తారు. అది చిన్న పీస్ 30 రూపీస్ చెప్తారండి. అది చాలా మనకి కాస్ట్లీ కదా. సో మనం ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ కరిగించుకొని ఇలా కేక్ చేసుకొని చిన్న పీసెస్ కనుక మనం పెట్టించినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా బ్యాటర్ని. ఇది మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము కేక్ ప్యాన్లోకి తీసుకోవాలండి. మనం ఈలోపే కొంచెం ప్రీహీట్ చేసి పెట్టేసుకోవాలి అవెన్ అనేది. లేదా ఒకవేళ మీరు ప్యాన్లో చేస్తున్నట్లయితే ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకున్నాము. ఈ కేక్ ఎందుకు చేస్తున్నాం తెలుసు కదండి, బార్స్ చేయడానికి, చాక్లెట్ బార్స్ చేయడానికి. పైన చాక్లెట్ కోటింగ్ వేస్తాం మనం. సో ఇది చాలా అంటే చాలా ఈజీ రిసెప్ అండ్ టేస్టీ రిసెప్ అండి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం థిక్గా అనిపించింది నాకు. సో ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు మిల్క్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు రైట్ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ. చూసారు కదా, అసలు ఎగ్స్ తినని వాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా చేసుకొని ట్రై చేయండి. అసలు సూపర్ అంటే సూపర్ అని మీరే అనుకుంటారు. చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చాక్లెట్ ఇలాంటివి బయట తినాలన్నా కూడా అది వెజిటేరియనా కాదా అని డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా కావచ్చు. బట్ కానీ ఇదైతే ప్యూర్గా వెజిటేరియన్ రెసిపీ అండి. ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను కేక్ టిన్ని తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్రెడ్ లోఫ్ తీసుకుని దీన్ని అల్యూమినియం ఫాయిల్తోని లైన్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర పార్చ్మెంట్ లేదు, పార్చ్మెంట్ పేపర్. సో అల్యూమినియం ఫాయిల్ ఉంటే అదే వేసుకొని లైన్ చేసుకున్నాను కేక్ అంటుకోకుండా రావడానికి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని బాగా వేసుకోవాలండి. అందులో మొత్తము వేసుకొని దీన్ని దగ్గర 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా మొత్తం కేక్ బ్యాటర్ని మనము ఫుల్గా ప్యాన్లోకి తీసుకున్నాము. చూసారు కదా, ఇంకా ఇదైతే మనకి రెడీ అయిపోతుందండి. ఇది పెట్టేసుకోవచ్చు మనము. సో మనం చాక్లెట్ అయితే ఫస్టే కరగబెట్టుకోవద్దండి. ఇది కేక్ ఫినిష్ అయిపోయి మనకి కూల్ అయ్యాక చేసుకోవాలి.
చూసారు కదా నా కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా నేను క్లోజ్ చేసుకొని నేను చల్లారబెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మొత్తం అన్మోల్డ్ చేసుకున్నాను. చూసారు కదా బాగానే బేక్ అయిపోయింది అండ్ సాఫ్ట్గా స్పాంజీగా వచ్చేసింది కేక్. సో నేను ఇది వచ్చేసి ఇంకా నాకు నచ్చిన షేప్లో నేను కట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కనుక మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోవచ్చు అండి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కానీ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఒకవేళ కేక్ కనుక చేసినట్లయితే క్రీమ్ కేక్ అలా డెకరేషన్ చేయాలనుకున్నప్పుడు ఇది హార్ట్ సింబల్లో కట్ చేసుకొని దీనికి డెకరేషన్ చేసుకొని అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా క్రియేటివ్గా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను వచ్చేసి ఇది ఒక 2 కింద డివైడ్ చేసుకున్నాను, ఒక హాఫ్ కింద అండ్ మళ్ళీ హాఫ్గా డివైడ్ చేసుకొని కట్ చేసుకున్నాను పీసెస్. సో స్క్వేర్ షేప్లో వచ్చిన పీసెస్ని నేను జస్ట్ హాట్ చాక్లెట్లో డిప్ చేసి తినడానికి ఇచ్చాను పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇవి చాక్లెట్ బార్స్ చేయడానికి పొడవుగా కట్ చేసుకున్నవి అవి యూజ్ చేశానండి. బట్ కానీ ఎంత యమ్మీగా ఎంత చాక్లెటీగా చాలా బాగా వచ్చిందండి. ఇది డిప్ చేసిన చాక్లెట్ ఎంత టేస్టీగా ఉందో అలాగే చాక్లెట్ బార్స్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే బాబు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడో చాక్లెట్ బార్స్ అనేది మీరు చూడొచ్చు. సో చూసారు కదా ఇలా మనం బాగా కట్ చేసుకోవాలండి. పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్లోగా కట్ చేసుకోవాలి. చూడండి స్క్వేర్గా కట్ చేసుకున్న వాటికి నేను టూత్పిక్ పెట్టి అది హాట్ చాక్లెట్లో డిప్ చేసి ఇచ్చాను తినడానికి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సో మనకు కావాల్సినవి ఏంటి అంటే ఆల్మోస్ట్ కోకో పౌడర్, డార్క్ చాక్లెట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా, మిల్క్, వెనిగర్ అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. చూసారు కదా ఇలా షేప్స్ అన్నీ మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మనం మెల్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం చాక్లెట్ కూల్గా అయ్యాక అది గట్టిగా అయిపోతుంది కదండి. అందుకని మనం హాట్గా ఉన్నప్పుడే అది కరిగిన వెంటనే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలన్నమాట. చూసారు కదా కేక్ కటింగ్ మొత్తం కూడా మనం ఫుల్ బాగా చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఎలా కరగబెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. డార్క్ కాంపౌండ్ అనేది మనకి చాక్లెట్ బయట దొరుకుతుందండి. బిగ్ బాస్కెట్లో కానీ ఎందులోనైనా బయట కూడా ఇప్పుడు దొరికేస్తున్నాయి ఈజీగా. ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అనేది తీసుకొని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకొని చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. లేదా మైక్రోవేవ్ ఓవెన్ కానీ ఉంటే అవెన్లో పెట్టి కూడా మనం మెల్ట్ చేసుకోవచ్చు. చూసావు కదా ఈ కేక్ పీసెస్ని ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో నీళ్ళు పోసుకుని అందు మీద ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో చాక్లెట్ వేసుకుంటున్నాను. ఇది వేడికి మెల్ట్ అవుతుంది అన్నమాట చాక్లెట్ అనేది. చిన్నగా చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి, ఈజీగానే మెల్ట్ అయిపోతుంది మనకి. సో డార్క్ చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టెంప్టింగ్గా కలర్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి ఇది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సింధు కుకింగ్ అండ్ వ్లాగ్స్ని. ఇలానే ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. చాలా టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఏమైనా కొత్త ప్లేసెస్కి ఎక్కడికైనా నేను వెళ్ళినట్లయితే అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. ఎందుకంటే నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. సో నేను ఇలాగే ఎంకరేజ్ చేసినట్లయితే ఇలానే కొత్త రెసిపీస్తో సహా వ్లాగ్స్ అన్నీ పెడతానండి. సో చూస్తున్నారు కదా ఇలా చాక్లెట్ కొంచెం మనకి బాగా మెల్ట్ అవుతుందండి. ఇదంతా మనకి క్రీమీగా అయిపోవాలి చాక్లెట్ అనేది. ఇలా మొత్తం కరిగిపోయిన చాక్లెట్లో వేడి చాక్లెట్లోనే మనము కేక్ డిప్ చేసుకున్నట్లయితే ఇదే ఆల్మోస్ట్ చాక్లెట్ ఫౌంటైన్ అండి. సో మనం గనక మాల్స్లో ఎగ్జిబిషన్స్లో తిన్నట్లయితే చాక్లెట్ ఫౌంటైన్ అది హెల్దీ కాదండి. ఎందుకంటే ప్యూర్ చాక్లెట్ వేయరు వాళ్ళు. అందులో ఆయిల్స్ రకరకాలు ప్రిజర్వేటివ్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు వాళ్ళు.
ఎందుకంటే ఫౌంటైన్ అంటే కొంచెం వాటరీగా పడుతుంది కదా, దానికి టెక్స్చర్ అలా రావాలంటే వాళ్ళు ఏదో ఆయిల్, హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఏవో వేస్తారండి. సో కానీ మనకు తెలిసినా కూడా పిల్లలు అడిగితే మనం కొంటాము, మనం కూడా తింటాము. సో మనమే ఇంట్లో గనక ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళు బయటని తినకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంట్లో తినడానికి ఇష్టపడతారు పిల్లలు. సో ఒకసారి ఇలా చేసుకొని మీరు ట్రై చేయండి. ఇలా హాట్ చాక్లెట్‌లో మీరు కేక్ కానీ ఏమన్నా అలా డిప్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది డార్క్ కాంపౌండ్ అంటే ఏం వేయలేని చాక్లెట్ అండి. లైక్ ఆయిల్స్ ఏం వేయలేని చాక్లెట్ కాబట్టి ఇది హెల్తీ అనమాట. డార్క్ చాక్లెట్ కాబట్టి హెల్తీ థింగ్ కాబట్టి ఇది తింటే మంచిదే, కానీ లిమిట్‌గా తినాలండి. కొంచెం సీజన్ ఇలా ఉంది కాబట్టి. చూసారు కదా, ఇలా మనము మొత్తం క్రీమీగా చేసుకున్నామండి చాక్లెట్. ఒకసారి మనం బాగా మెల్ట్ అయిందో లేదో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా మనకి స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిందండి ఇప్పుడు. సో ఇందులో నేను ఇప్పుడు కేక్ స్క్వేర్గా ఏదైతే కట్ చేసుకున్నానో దానికి టూత్ పిక్ని పెట్టి దాన్ని డిప్ చేసుకున్నానండి. చూసారు కదా, సేమ్ మనం కొనుక్కున్నట్లేవా ఎగ్జిబిషన్లో లేదా మనం మాల్స్లో కొనుక్కున్నట్లేదా, కాకపోతే వాళ్ళు మరీ చిన్న పీసెస్ ఇస్తారు వాళ్ళు సేవ్ చేసుకోవడానికి. ఇది కొంచెం పెద్ద పీసెస్, బట్ కానీ చాలా అంటే అక్కడ మీద ఇది ఇంకెక్కువ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ప్యూర్ కాబట్టి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు ఈ టేస్ట్. అందుకే అన్నిసార్లు చెప్తున్నానండి. సో చూసారు కదా, ఇప్పుడు 2 in 1 చూపిస్తున్నట్లే నేను ఆల్మోస్ట్. ఇప్పుడు చాక్లెట్ ఫౌంటైన్తో మనం ఏదైతే తింటామో అదే టేస్ట్లో ఉండే ఇలాంటి కేక్ చూపించన్నట్టు, ఇంకా అలాగే చాక్లెట్ కేక్ బార్స్ కూడా చూపిస్తున్నాను. సో ఇలా మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని హీట్లోనే పెట్టి ఉంచాలండి. అలా పెట్టడం వల్లే మనకి అది మెల్ట్ అయ్యి ఉంటుంది. మనం పక్కకు తీసినట్టు అయితే కొంచెం కొంచెం థిక్గా అయిపోయి అక్కడే గట్టిగా అయిపోతుంది చాక్లెట్. చూసారు కదా, అలా మెల్ట్ చేసుకుని అలా ఉంచితేనే చాక్లెట్ ఇలా ఉంటుంది మనకి, పోరింగ్ కన్సిస్టెన్సీ లాగా అనమాట. ఎందుకంటే ఏం వేయం కదండి అందులో మనము, మిల్క్ ఆయిల్ ఏమి అలాంటివి. సో అందుకని ఇలా మనం ఏవైతే బార్ సైజులో కట్ చేసి పెట్టుకున్నామో కేక్, అవి ఒక్కొక్కటిగా మనం డిప్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకున్నాం. ఈ యాక్చువల్గా పార్చ్మెంట్ పేపర్ అనేది వేసుకొని మనం పెట్టినట్లయితే మనకి చాలా నీట్గా వస్తాయండి. సో నాకు అది ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్గా లేదు. సో ఉన్నంతలో నేను అల్యూమినియం ఫాయిల్ ఉంది మా దగ్గర. సో అల్యూమినియం ఫాయిల్ వేసుకొని అల్యూమినియం ఫాయిల్ అనేది నేను ప్లేట్కి వేసుకున్నాను. రౌండ్గా వేసుకున్న తర్వాత దాని మీద ఇలాగా కేక్ బర్స్ అనేవి స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నాను, అన్నీ సపరేట్గా. సో చాక్లెట్ అయితే స్ప్రెడ్ అవుతుంది, అవినా ఏం కాదండి. ఇది మనకి గట్టి పడిన తర్వాత మనకి చుట్టూ ఉన్న ఎక్సెస్ చాక్లెట్ అనేది మనం చాక్తో కట్ చేసుకోవచ్చు, లేదా చేత్తో కట్ చేసుకొని షేప్ చేసుకోవచ్చు. వీటికి నేను మంచిగా నైస్గా సిల్వర్ ఫాయిల్ అనేది చుట్టుతానండి. ఇలా చుట్టుకోవడం వల్ల మనము ఎటైనా వెళ్ళినప్పుడు స్నాక్ కింద మనము సెపరేట్గా ఒక్కొక్క బార్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లుగా అయితే స్నాక్స్ టైంలో వాళ్ళు తినడానికి ఒక బార్ అలా ఇచ్చి పంపించవచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే అదొకటి తీసుకుని వెళ్ళి స్నాక్లా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చూసారు కదా, కరెక్ట్గా నాకు చాక్లెట్ సరిపోయింది కేక్కి. సో ఇలా మొత్తము వేసుకున్న చాక్లెట్ కేక్ బార్స్ని
రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఆరేంత వరకు. ఆరడం అంటే తెలుసు కదండీ! కొంచెం మనకు అవి రావాలి. ఊడొచ్చేంత వరకు పేపర్ నుంచి ఆరిన తర్వాత ఊడొచ్చేస్తాయి. ఊడొచ్చిన తర్వాత అంటుకోకుండా సిల్వర్ ఫాయిల్ చుట్టుకోవాలి. అది నెక్స్ట్ ప్రాసెస్. సో, మనం సిల్వర్ ఫాయిల్ అనేది మనం కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఒక షేప్‌లో ఒక రెక్టాంగిల్ షేప్‌లో కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనము ఈజీగా ప్యాక్ చూసారు కదా! నేను ఇంకా ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టలేదు. జస్ట్ రూమ్ టెంపరేచర్‌లోనే ఇలా ఆరినియి. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాక మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తదండి. సో, నెక్స్ట్ డే అది మనకి కట్ చేసుకుంటున్నా లేకపోతే తింటున్నా మీకు టెక్స్చర్ ఎలా వస్తుంది అనేది కూడా నేను క్లిప్ పెట్టాను. మీరు చూడొచ్చు. చూసారు కదా! ఇలా ఉన్నప్పుడే మనము షేప్ చేసేసుకొని తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే తర్వాత గట్టి పడతాయండి ఇవి ఇంకా బాగా. నేను ఇంకా చాక్‌తోని షేప్ చేసుకుంటున్నాను ఒక్కొక్క బార్. చూసారు కదా! రెడీ అయిన కేక్ బార్స్‌ని చుట్టూ ఉన్న చాక్లెట్‌ని తీసుకొని మనము ఇలా ప్లేట్‌లో పెట్టుకున్నామండి. మనకి షేప్ ఎలా ఉన్నా కానీ చాలా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. మీకు నచ్చిన షేప్‌లో మీరు చేసుకోవచ్చు ఇవి. హార్ట్ చేసుకోవచ్చు, స్టార్ చేసుకోవచ్చు. ఏమైనా షేప్స్‌లో మీరు కట్ చేసుకున్నట్లయితే ఆ షేప్‌లో వస్తాయి మీకు కేక్ బార్స్ అనేవి. చాలా టెంప్టీగా, చాలా యమ్మీగా రెడీ అయిపోయినాయండి చాక్లెట్ కేక్ బార్స్. ఇది మీకు కొరికి తింటే మాత్రం అసలు చాకోబార్‌కి తగ్గదండి. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కేక్ తిన్న సాటిస్ఫాక్షన్ అలాగే చాక్లెట్ తిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. చూసారు కదా! నేను ఇలా అల్యూమినియం ఫాయిల్స్ ముందు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఫాయిల్స్‌లో మంచిగా దీన్ని రోల్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే. నచ్చినప్పుడు మనం తినొచ్చండి అది ఓపెన్ చేసుకొని. దానివల్ల మీకు ఆ ఫ్రెష్‌నెస్ అనేది ఏమాత్రం తగ్గదు. ఎన్ని డేస్ అయినా ఉంటుంది. ఈ రిసిపీ చాలా టేస్టీ అండ్ చాలా ఈజీ చాక్లెట్ కేక్ బార్ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో ఈజీగా నేను మీకు చాక్లెట్ కేక్ బార్స్ చేసుకోవడం చూపించాను. అండ్ లాస్ట్‌లో మీకు మా తన్విక్ ఎలా ఎంజాయ్ చేశాడా అనేది మీకు ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సింధు కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.